3 నెలల కింది వీడియోని ఇప్పుడు తీసుకొచ్చి అరెస్ట్ చేయడానికి చాలా మంది తప్పుపడుతూ ఉన్నారు. ఇక దాంట్లో భాగంగా మనతోలి వెలుగుకు ఈరోజు ఎన్ఐఏ అధికారులు రావడం, ఆ వీడియో కోసం కొన్ని డీటెయిల్స్ అడగడం, అలాగే అక్కడికి వెళ్ళినటువంటి రిపోర్టర్ను కూడా రేపు విచారణ చేయాలని చెప్పడం, ఇదంతా కూడా కొంత ఆందోళనకు గురి చేస్తూ ఉంది. ఇక ప్రస్తుతం మనం మనతోలి వెలుగు ఆఫీస్లో రగనతో ఉన్నాం. అన్న నమస్తే. అన్న చెప్పండి, ఏంది అసలు ఎన్ఐఏ అధికారులు నిన్ననేమో గాదా ఎన్ఐఏని అరెస్ట్ చేయడం, 3 నెలల కింది వీడియోని తీసుకొని నిన్న అరెస్ట్ చేయడం, అలాగే ఈరోజు మీ ఆఫీస్కి రావడం, ఇదంతా చూస్తూ ఉంటే ఏదో ప్లానింగ్ జరుగుతూ ఉంది వెనకాల అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు. అంటే నేను ఇందులో వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి నోటీస్ ఇవ్వడము నాకు సమన్స్ ఇవ్వడం అన్నది నేను పెద్ద ఆశ్చర్యకరమైన విషయంగానైతే నాకు అనిపిస్తలేదు. వాళ్ళు వచ్చి ఒకటే అడిగారు, ఏంటంటే ఈ వీడియో ఏదైతే ఉందో, అంటే ఆ వీడియోని బేస్ చేసుకుని ఎన్ఐఏ గారి మీద కేసు పెట్టారు కదా, సో అందుకే అరెస్ట్ చేశారు కదా. 16 నిమిషాల 40 సెకండ్ల వీడియో. సో ఆ వీడియో మన తొలి వెలుగులో అప్లోడ్ అయింది. సో ఆ అప్లోడ్ అయిన వీడియో మీదేనా కాదా, అంటే మీ లోగో ఉంది, మీది ఉంది, ఇది మీదేనా కాదా, మీరు సర్టిఫైడ్ చేయండి అని వాళ్ళు రావడం జరిగింది. రా ఫుటేజ్ కావాలని అడిగారు. సో రా ఫుటేజ్ మన దగ్గర ఉండదు కదా, మన వ్యవస్థ చాలా చిన్నది. శాటిలైట్ ఛానల్స్లో అయితే ఒక 2-3 నెలలు వాళ్ళు అట్లా స్టోర్ చేస్తారు, కానీ మన దగ్గర అది ఉండదు కదా. ఇవాళ మధ్యాహ్నం అప్లోడ్ చేసింది రేపు తెల్లారి ఉండదు చిప్లో, మళ్ళీ ఇంకొక కంటెంట్ వచ్చేస్తుంది. సో వన్స్ అప్లోడ్ అయిన తర్వాత మనం డిలీట్ చేస్తాం. సో వాళ్ళకి అదే చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఏమన్నారంటే డౌన్లోడ్ అక్కడ మనం ఇది సర్టిఫైడ్ ఇది అంటే మాదే ఈ వీడియో అని మనం ఒక ఎండార్స్ చేసినట్టుగా ఒక చిన్న లెటర్ ఇస్తే వాళ్ళు అక్కడ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో దాన్ని వాడుకుంటారు అనమాట. సో అంటే మీదా కాదా ఈ వీడియో అనే దాంట్లో మనల్ని వాళ్ళు అడుగుతున్నారు ఒకటి. రెండవది అనిల్కి వచ్చింది ఏంటి అంటే, ఎవరు వెళ్ళారు అక్కడికి అని అంటే, నేను వెళ్ళినా అనుకున్నారు వాళ్ళు, నేను కాదు మా ఇంకొక రిపోర్టర్ ఉంటారు మా ఎంప్లాయీ, సో తను వెళ్ళిండు అని చెప్పినాము. సో తనని కూడా రేపు రమ్మనండి. సో తను కూడా అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరున్నారు ఏంటి అని మరి ఏం అడుగుతారో వాళ్ళు. సో తనకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. సో తనకేమో విచారణకి రమ్మని తనని నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ ఏం జరిగింది అంటే విట్నెస్ లాగా. నన్నేమో మీద ఈ ఇన్ఫర్మేషన్ మీదేనా, ఈ వీడియో మీదేనా కదా అని నన్ను అడిగింది. అన్న ఇక్కడ మావోయిస్టులు ఎవరు చనిపోయిన ఎన్కౌంటర్లో వాళ్ళ అంత్యక్రియలు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళ నిఘా నేత్రాలు అక్కడే ఉంటాయి. అవన్నీ ఉండగా ఆ రోజు ఆ నిఘా నేత్రాలు ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన అధికారులు ఉంటారు, ఇవన్నీ పక్కన పెట్టి 3 నెలల తర్వాత ఈ వీడియోని బయటకు తీసి అందులో మెన్షన్ చేసి మన తొలిలో ఉన్నటువంటి వీడియోని చూసినామని చెప్పేసి, ఇదంతా కూడా ఏదైనా యాక్షన్ ప్లాన్ అనుకోవచ్చా గాదా ఎన్ఐఏ లాంటి వాళ్ళని ఇరికేయడానికి? రాజ్యము ఏం చేసింది అన్నది మనం చెప్పలేము, బట్ రాజ్యం యొక్క ఆలోచన ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న పనికి ఎవరైనా అడ్డం పడితే వాళ్ళని తొలగించడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. అది నయానో భయానో ఇంకో రకంగా. ఇప్పుడు వాళ్ళు ఆపరేషన్ కగార్తో మార్చి 31 మొత్తం నక్సలైట్లందరినీ నిర్మూలించాలని ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇప్పుడు ఎన్ఐఏ లాంటి వాళ్ళు కొంత సింపథైజర్స్నో లేకపోతే మానవతా కోణంలోనో, అడవిని రక్షించాలన్న కోణంలోనో, ఆదివాసీలను కాపాడాలనే కోణంలోనో వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వాళ్ళ లైన్ వాళ్ళది. సో ఈ క్రమంలో వాళ్ళు కొంత పబ్లిక్లో విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అది వాళ్ళకి కొంత ఇబ్బందిగా అనిపిస్తున్నది. సో ఆ రకమైన కోణంలో ఆయన అరెస్ట్ చేసి ఉండొచ్చు అని అనిపిస్తున్నది ఒకటి. అండ్ రెండవది, మరి ఆయనకి ఎవరికైనా వాళ్ళు ఏం రాశారు దాంట్లో, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ సపోర్ట్ చేస్తుండని ఇది అని అదని, ఇంకా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో ఇంకేమైనా భయంకరమైన ఇన్ఫర్మేషన్ ఉందా అనేది విచారణలో తేలారు. వాళ్ళు పెట్టిన ప్రాథమిక సమాచారం ఆ ఎఫ్ఐఆర్లు చూసినంత వరకు అయితే ఆయన మాట్లాడిన ఆ వీడియోనే ప్రధానంగా ముందు పెడుతున్నారు. సో నేను కూడా అనేది ఏంటంటే, ఈ ఫేక్ ఎన్కౌంటర్లు అనేది కొత్త కంటలేరు కదా. మావోయిస్ట్ పార్టీ పుట్టినప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్కౌంటర్ని ఒక వర్గం అంతా ఫేక్ ఎన్కౌంటర్లు అనే చెప్తూ వస్తున్నది, కొత్తగా ఏమనలేదు కదా. ఇప్పుడు వీళ్ళు అమిత్ షా మోదీ చంపుతున్నారని ఇప్పుడు అంటున్నారు. అంతకుముందు కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చంపిరని అన్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు చంద్రబాబు రక్తం తాగుతున్నాడని చంద్రబాబును కూడా అన్నారు. పాటలు కూడా వాడి ఇట్లా ఈ రకరకాలుగా వాడిరు. మరి కొత్తగా దీన్ని ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు అన్నది అది వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేల్చాలి. ఇప్పుడు అది మన సబ్జెక్ట్ కాదు. మనం మాత్రం ఒకటి అంటే మన సబ్జెక్ట్ కానప్పటికన్నా గాదా ఎన్ఐఏ గారితో అనేక సార్లు తెలంగాణ ఉద్యమాలలో ఉన్నాడు, అంతకుముందు మావోయిస్ట్ ఉద్యమాల్లో ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ప్రజా ఉద్యమాలు ఏదైనా ప్రజలకు సంబంధించిన ఉద్యమాలలో కూడా ఆయన చురుగ్గా పాల్గొంటూ ఉంటాడు. ఏ రోజన్నా అంటే అనేక సార్లు మీరు ట్రావెల్ చేసిరా, ఏ రోజన్నా మావోయిస్టులకి సపోర్ట్ చేస్తూ లేదంటే వాళ్ళలోకి జనాలను పంపించే ప్రయత్నాలు నేను అట్లాంటి అసలు డిస్కషన్ జరగలేదు. ఆయన ఎప్పుడు ఆ రకమైన చర్చను కూడా తీసుకురాలేదు. నేను అనుకోవడం ఆయన నాకు ఎప్పుడు చెప్తున్నాడు, పలానా ఇంటెలిజెన్స్ వాళ్ళతో కూడా ఎక్కువగా డిస్కస్ చేస్తుంటాడు ఆయన. అంటే ఇక్కడ ఏం జరిగింది, అక్కడ ఏం జరుగుతున్నది అన్న
అంతవరకు తెలుసు. నాకు మావోయిస్టులతో మాట్లాడుతున్నాడు, ఈయనతో మాట్లాడి ఆయనతో మాట్లాడి నాకు ఎప్పుడు చెప్పలేదు. ఓకే. సో అసలు నాకు ఆ సందర్భం కూడా ఎప్పుడు రాలేదు. ఓకే. సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా తొలివేలుగు రఘు నెక్స్ట్ టార్గెట్ అని చెప్పేసి అంటూ, అలాగే రఘు భయపడి వీడియోలు డిలీట్ చేసినట్టు కొన్ని వార్తలు కథనాలు వస్తూ ఉన్నాయి. వీడియోలు ఫలానా వీడియో డిలీట్ చేసినట్టు ఆ వీడియో లింక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు లింక్ పంపించాను అనుకోండి, URL పంపిస్తాను నీకు. ఆ వీడియో నేను అడ్మిన్గా ఉండి నేను డిలీట్ చేస్తే, అంటే యూట్యూబ్ ఛానల్లో డిలీట్ చేస్తే ఓనర్గా, నీకు ఆ లింక్ ఓపెన్ చేయగానే కనబడుతుంది ఈ వీడియో అప్లోడర్ ఎవరైతే ఉన్నారో తను డిలీట్ చేశాడు, రిమూవ్ చేశాడని ఉంటుంది. తర్వాత ఒకటి చూపిస్తే అయిపోద్ది కదా ఏ వీడియో డిలీట్ చేసాము. ఎక్కడ మేము వీడియోలు డిలీట్ చేయలే. ఇవాళ వచ్చిన నోటీసులో కూడా మీరు ఆ పర్టికులర్ వీడియోని డిలీట్ చేయొద్దు అని ఉన్నది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి. ఓకే. అసలు మేము ముందు కూడా డిలీట్ చేయలేదు. మేము భయపడి ఏదో అయిపోయింది ఈ వీడియో మీదనే కేసు పెట్టిరట అని చెప్పి మేము చేసినాం. ఎందుకంటే ఈ పర్టికులర్ వీడియోలో ఆయన ఇదైందని పెట్టినాం. సో దాంట్లో వేరే మాకు ఆలోచన ఇంకోటి తప్పు చేస్తే ఇబ్బంది పడాలి ఫస్ట్ థింగ్. ఇప్పుడు మనకి ఏమన్నా ఎవరితోనో మాట్లాడుతున్నాం, లేకపోతే ఇంకేదన్నా యాంగిల్లో మనం ఆలోచించి తప్పుడు పని చేస్తున్నాం, మనం భయపడాలి. అరే మన మీదకి వస్తారేమో అని. మనం చేసింది ఏముంది. ఇప్పుడు అది కూడా చాలా మంది ఇంటర్వ్యూ అంటున్నారు. అది ఇంటర్వ్యూ కాదు బాబు, అది ఒక స్పీచ్. అది ఆయన ఫ్యూనరల్ సందర్భంగా ఆయన బాడీ పక్కన ఉన్నది, అక్కడ నిలబడి ఆయనకు 2 మైకులు ఇస్తే ఆయన మాట్లాడిన వీడియో అది. దాన్ని మనం అప్లోడ్ చేసినాం, మన కెమెరాలో అది రికార్డ్ చేసి మనం అప్లోడ్ చేయడం జరిగింది. అదొకటే కాదు, అక్కడ ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఆయన లక్ష్మణ్ గారు ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఇంకా చాలా మందితో మాట్లాడిచ్చారు, కొంతమంది పాటలు పాడిర్రు. అది దాదాపుగా 1-2 అవర్స్ రష్ అనుకుంటా నాకు తెలిసి. అంతా మనం తర్వాత అప్లోడ్ చేసుకున్నాం వచ్చిన తర్వాత. ఓకేనా. ఫైనల్గా అయితే NIA అధికారులకు సపోర్ట్ చేస్తూ ఉన్నారా మీరు? ఇన్వెస్టిగేషన్కి ఎవరైనా సహకరించాల్సిందే. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి మా దగ్గర మేము ఆన్సర్ చేస్తాం. అదే సమయంలో ప్రభుత్వాన్ని కూడా మా క్వశ్చన్ మాకు ఉంటుంది, ఆ క్వశ్చన్ చేయాల్సిందే. మేము ఒకటే అడుగుతున్నాం, ఆదివాసీలు అట్లనే ఉంటారా అడవి అట్లనే ఉంటుందా, లేకపోతే ఎవరికైనా లీజుకో లేకపోతే ఇంకో దానికి ఇస్తారా, మైనింగ్ చేయడానికి ఇస్తారా, ఆ యాంగిల్ ఉంటుంది ఎప్పటికీ. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎట్లాంటి స్పందన లేదు. అసలు వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ కూడా లేదు కదా. మనం ఏమి మావోయిస్టులు అవ్వండి, గన్నులు పట్టుకొని దుంకండి అని అంటలేం. ఇంకా మేము ఏం చెప్తున్నాం, ప్రతిరోజు ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో అడవిలో ఉండి మనం పనిచేయడం అనేది అంత ఈజీ కాదు, సాధ్యం కాదు. మీరందరూ కూడా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఒక రకంగా కుటుంబాలన్నీ వదిలేసి, ఇప్పుడు ఆమె హిడ్మా తల్లి, ఆమె ఏం ఉన్నది, కనీసం బట్టలు కూడా లేవు కదా, కనీసం కాళ్ళకి చెప్పులు కూడా లేవు కదా. సో మనకు మానవతా కోణంలో ఆలోచించి వీళ్ళు కుటుంబాలను వదిలేసి ప్రాణాలకు తెగించి అడవుల్లోకి వెళ్ళారు. ఒక రకంగా గతంలో అంటే పూర్వపు రోజుల్లో ఈ పెత్తందారులు, ఈ దొరలు, ఇట్లాంటి పెట్టుబడిదారులు, ఇట్లాంటి వాళ్ళ చేతుల్లో నలిగిపోతున్న జనాన్ని కొంత కాపాడగలిగే ప్రయత్నం కూడా చేశారు వాళ్ళు. సో అంత త్యాగం చేసిన అడవుల్లోకి పోయిన మీరు ప్రజల్లోకి రండి, అవన్నీ వదిలేయండి, ఇక్కడికి వచ్చి ఒక ఎలక్షన్లో ఫేస్ చేయాల్సిన అవసరం ఉన్నది, రాజకీయ వ్యవస్థని మార్చాల్సిన అవసరం ఉంది, ఒక ఆల్టర్నేట్ చూపించాల్సిన అవసరం ఉన్నది. మనం రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రతిరోజు. మనం గన్నులు తీసుకొని లోపడిపోండి అని అనట్లేదు. మనం కొంతమంది అనకపోయి ఉండొచ్చు, వాళ్ళు కొంత మావోయిస్ట్ పార్టీకి సింపథైజర్స్, వాళ్ళు మనం చెప్పిన లైన్ చెప్పరు, కానీ మనం చెప్తున్నాం. ఎందుకంటే 2 వైపులా జరుగుతున్న హింసని మనం వ్యతిరేకిస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం వాస్తవం ఏంటన్నది కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు అసలు మావోయిస్టులు ఎందుకు నక్సలైట్లు ఎందుకు తయారయ్యారు? కారణం రాజ్యమే కదా. ఇవాళ బీజేపీ ఉండొచ్చు, అంతకుముందు కాంగ్రెస్ ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, ఇంకో పార్టీ ఉండొచ్చు. మీ అణచివేతల మూలంగానే పేద ప్రజలను దోపిడీ చేసిన కారణంగానే ఒక వర్గం తయారైంది. దానికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వాలే. అంతే తప్ప ప్రతి ఒక్కరిని ఇట్లా చేసుకుంటూ పోతామంటే కాదు కదా. సో మా వరకైతే మేము చాలా క్లియర్గా ఉన్నాం, చాలా ఓపెన్గా ఉన్నాం. చాలామంది రకరకాల కమెంట్స్, అరెస్ట్ అవుతారట, వీడియో డిలీట్ చేస్తున్నట్టు, అంతా ట్రాష్. అదంతా కూడా మేము మీడియా పరంగా ఏం చేయాలో అంతవరకే ఉన్నాం. ఓకే. నా ఫైనల్గా ఒక జర్నలిస్ట్గా గాదే ఇన్నయ్య అరెస్ట్ని ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు? చాలా మంది ప్రజా సంఘాలు కూడా నోరు బయట మాట్లాడడానికి కూడా భయపడతా ఉన్నాయి, ఎట్లా చూస్తుంది? అంటే మేము ముందు నుంచి చెప్తున్నాం ఏంటంటే ఫేక్ ఎన్కౌంటర్లు అన్నాడు అని అంటున్నారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ప్రతి ఎన్కౌంటర్ ఫేక్ ఎన్కౌంటర్ అని అంటున్నారు. ప్రతి సందర్భంలో ప్రతి ఒక్కరు అరెస్ట్ కాలేదు కదా. మరి ఈయన విషయంలో ఎందుకు అంత ఇదిగా అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చిందన్న క్వశ్చన్ ఖచ్చితంగా రేజ్ చేయాల్సిందే. లేదు ఇంకా చాలా ఉన్నాయంటే బయట పెట్టండి. హిడ్మా ఇంటికి వెళ్ళడం దీన్ని ఏమైనా ఎఫెక్ట్ చూపించింది? హిడ్మా ఇంటి అంటే గతంలో హిడ్మా ఇంటి పరిసరాలు కూడా ఎవరికి తెలియదు, మనం వెళ్ళి వచ్చిన తర్వాతనే చాలా మందికి హిడ్మా పరిస్థితి, గతంలో అనేక ఆస్తులు సంపాదించుకుని కూడా కట్టుకుని అని చెప్పేసి అనే వార్తలు వస్తుండే, అవన్నీ కూడా కుండ బద్దలు కొట్టినట్టు నిజాలు బయటపడ్డాయి. అదేమైనా ఎఫెక్ట్ చూపించింది? చిన్న క్లారిటీ, హిడ్మా ఇల్లు ఎక్కడ ఉన్నది? అడవిలో ఉన్నది. అది కూడా ఒక విలేజ్. అది ఏంటది, మన పూవర్తి అనే విలేజ్లో ఆయన ఇల్లు ఉన్నది. తెలంగాణ, ఛత్తీస్గఢ్లో భారతదేశంలోనే ఉన్న రాష్ట్రం, భారతదేశంలోనే ఉన్నది. పోనీ మనం ఏమన్నా
ఆకాశ మార్గాన్ని సడన్ గా పోయి ఆ ఊర్లో దిగలేగా, లేదు. ఎవరి కళ్ళు కప్పి సడన్ గా దిగలే కదా. లేదు. పోలీసులని దాటుకుంటూ వాళ్ళందరికీ ఆన్సర్ చెప్తూ అవును. చివరికి పూవర్తి ఎంటర్ అయిన తర్వాత కూడా మనల్ని అందరిని ఆపినారు కదా. అవును. ఆపి ఎక్కడ పోతున్నారు బాబు ఏంటి అని అంటే మేము మీడియా ఇట్లా పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అంటే వెళ్ళండి అని చెప్పారు కదా. పోలీసులు కూడా మనతో మాట్లాడినారు కదా, అవును. మీడియాని ఫేస్ చేస్తూ వాళ్ళు ఆన్సర్ చెప్పినారు కదా. అవును. ఇప్పటికీ ఇంకా అక్కడ కొంత లోకల్ మీడియా వాళ్ళు చాలా మంది రిపోర్ట్ చేస్తూనే ఉన్నారు కదా వాళ్ళ తల్లి ఇంటికి వెళ్ళి. అవును. అట్లా జంగిల్ టైమ్ అని అండ్ ఇంకా చాలా ఛానల్స్, బస్తర్ టాకీస్ ఇట్లా చాలా ఛానల్స్ అక్కడ ఉన్నాయి కదా. అవును. సో మనం అక్కడికి వెళ్ళడము పోలీసులే వెళ్ళమని అక్కడ చెప్పినారు, మనం అంతా కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఏం చూపించినాం అక్కడ? హిడ్మాన్ కలిసి వచ్చినామా? లేదు. హిడ్మాన్ కలిసి రాలేదు, లేకపోతే ఏదైనా మావోయిస్ట్ని కలిసి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి మీరు బాగా పనిచేస్తున్నారని చెప్పొచ్చినామా? లేదు కదా. అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఆ కుటుంబం సిచ్యువేషన్ ఏంటి, ఎట్లాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఈ జీవనం కొనసాగిస్తున్నారని చెప్పే ప్రయత్నం చేసినాం, ఎక్స్పోజ్ చేసినాం ఆ వాతావరణాన్ని మనం. సో ఈ తల్లి ఎందుకు ఇంత దారుణమైన స్థితిలో బతుకుతున్నది, కొడుకేం అడవుల్లోకి పోయిండు, కనీసం వీళ్ళకి తినడానికి తిండి లేదు, బతకడానికి కట్టుకోవడానికి బట్ట లేదు, వేసుకోవడానికి చెప్పులు లేవు. ఆ యొక్క ఆ మానవతా కోణంలో మనం దాన్ని చూపించే ప్రయత్నం చేసినాం. ఇల్లు తిరిగినాం, అసలు వాళ్ళు ఎట్లా బతుకుతున్నారో చూపించినాం. వీళ్ళు మన మూలవాసులు, వీళ్ళు మన ఆదివాసులు, వీళ్ళు మన మొట్టమొదటి ప్రజలు వీళ్ళే అని చెప్పే ప్రయత్నం చేసినాం. వాళ్ళు మనం గాలి పీలుస్తున్నామంటే అడవిని కాపాడుతున్న ఆదివాసులే కారణం అని చెప్పినాం. దీంట్లో ఇంకా హిడ్మా ఇంటికి పోయిరని, హిడ్మా ఇంటికి మేమేమి హెలికాప్టర్లో పోయి అక్కడ దిగలే. హిడ్మా ఇంటికి రోడ్డు మార్గంలో వెళ్ళినాం, మాకు మధ్యలో పోలీసులు ఎదురయ్యారు, క్యాంపులు ఎదురైనాయి, పోలీసులు మమ్మల్ని క్వశ్చన్ చేసి ఎక్కడికి వెళ్తున్నారని మీడియా అని చెప్పినాం. మంచిగా వెళ్ళినాం, పోలీసులు కూడా సహకరించినారు. ఇంక ఇక్కడ క్వశ్చన్ ఏముంది ఇక్కడ? ఓకేనా, అన్నీ తెలిసి మౌనం పాటిస్తున్న వాళ్ళకి చివరిగా ఏం చెప్పాల్సుకోరు? మౌనం ఎవరు పాటిస్తున్నారు? మౌనం మాట్లాడుతున్నారు అందరూ. మౌనం చాలా మంది బయటకు రావాలంటే అరే కొంతమందికి రకరకాల ఇది ఉంటుంది, ఎందుకు ఇబ్బంది అని. ఇప్పుడు ఈ కేసులు, ఈ వ్యవహారం అంతా కూడా ఒక రకంగా కొంత టెర్రరైజ్ చేసే ఒక ఆలోచన గవర్నమెంట్కి, రాజ్యానికి ఉంటుంది. ఎవరు మాట్లాడరు, ఎందుకంటే పదే అందరూ ఫేక్ ఎన్కౌంటర్లు ఇదంతా నడుస్తున్నది కదా. ఇప్పుడు కొంత మాట్లాడడానికి కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఏదేమైనా ఉన్న వాస్తవం మనం మాట్లాడాల్సిందే, తప్పదు అది. సో మనమేమి ప్రజలకు వ్యతిరేకంగా, న్యాయానికి వ్యతిరేకంగా మనం మాట్లాడట్లేదు, న్యాయబద్ధంగా మన లైన్లో మనం వెళ్తున్నాము. ఇంక ఇక్కడ మనం చేసిన తప్పు ఎక్కడుంది? రేపు ఖచ్చితంగా మేము వెళ్తాం, ఎన్ఐఏ ఆఫీస్కి వెళ్తాం. సో నేను ఏదైతే వీడియో మా దాంట్లో అప్లోడ్ చేసామో ఆ వీడియో మాదే అని మేము సర్టిఫైడ్ చేసి వాళ్ళకి ఇస్తాం. సో అనిల్ కూడా వెళ్తాడు, అనిల్ కూడా ఎస్ నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అని చెప్తాడు. రికార్డ్ చేసుకొచ్చినాం, అప్లోడ్ చేసినాం అని చెప్తాం. అంతకుమించి మనకేం తెలుసు? అక్కడ ఉన్న వాళ్ళు కూడా మనకి ఎవరో తెలియదు కదా, ఎవరెవరో వస్తుంటారు వెళ్తుంటారు, మనం ఏం చేస్తాం? సో వాళ్ళు ఏమైనా ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకైనా కొత్త విషయాలు తెలిస్తే ఖచ్చితంగా బయట పెట్టవచ్చు, ఎంక్వైరీలో ఇంకా ఫర్దర్గా ముందుకెళ్ళొచ్చు. దానికి మేము సహకరిస్తాం తప్పకుండా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదా, ఇది పరిస్థితి. ఎన్ఐఏ అధికారులకు పూర్తిగా సహకరిస్తామంటూ ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే అడుగుతూ ఉన్నారో దాని అంతటికి కూడా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అయితే మన తొలివేలు రఘు గారు అయితే చెప్తా ఉన్నారు. రేపు ఎంక్వైరీలో ఎట్లాంటి ప్రశ్నలు అడుగుతారు, అసలు ఎంక్వైరీలో ఇంకేమన్నా నిజాలు బయటపడే అవకాశం ఉందా, అవి కూడా త్వరలో ప్రజల ముందు పెడితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ చూస్తున్నానండి ప్లస్ టీవీ. థ్యాంక్ యూ.